బల్వే శ్రీ రామలింగేశ్వర స్వామి శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం కూడా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం వసతులు మెరుగ్గా ఉన్నాయని చెప్పేసి భక్తులు భావిస్తూ ఉన్నారు. వచ్చే సంవత్సరానికి ఇంకా మెరుగ్గా ఏదైతే కొన్ని రోడ్లు ఇబ్బందికరంగా ఉన్నాయో ఆ రోడ్లు కూడా పూర్తిగా రిపేర్ చేయటం లేదా పునర్నిర్మాణం చేయటం చేసి ఇంకా ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేయటానికి అన్ని విధాలా కృషి చేస్తాం ప్రభుత్వం తరపు నుంచి. అదేవిధంగా 2.5 కోట్ల రూపాయలు, ఎందుకంటే అందరూ కూడా సౌకర్యవంతంగా స్వామివారిని దర్శనం చేసుకోలేకపోతా ఉన్నారు, పాత నిర్మాణం కాబట్టి అక్కడికి వెళ్ళలేక. మరి ప్రజలందరికీ కూడా, భక్తులందరికీ కూడా స్వామి దర్శనం కలిగే విధంగా స్థపతితో పాటు హైందవ సిద్ధాంతాల ప్రకారం కొత్త గుడిని ఒక నెల 2 నెలల్లో పనులు కూడా ప్రారంభిస్తామని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా తమిళేరు వద్ద కూడా ఇంకా మెరుగైన సౌకర్యాలు, స్నానాలకు కానివ్వండి, లేకపోతే టాయిలెట్స్ కానివ్వండి, అన్ని పిండ ప్రదానాలకు కానీ ఇంకా మెరుగైన వసతులు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆలోచనలో ఉన్నాం. మరి భక్తులందరికీ కూడా మరి శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ రామలింగేశ్వర స్వామి దయతో ప్రతి ఒక్క కుటుంబం కూడా సంతోషంగా ఉండాలని, అభివృద్ధి చెందాలని, ప్రత్యేకంగా పాడి పంటలు అభివృద్ధి చెందాలని, రైతులు విద్యార్థులు అందరూ చల్లగా ఉండాలని చెప్పేసి మరి ఈ ప్రభుత్వం అన్ని మతాల విశ్వాసాలని గౌరవిస్తూ మరి హైందవ మత అభివృద్ధికి కానివ్వండి, లేదా హైందవ కట్టడాలకు కానివ్వండి, గుళ్ళు దేవాలయాలు వీటన్నిటి అభివృద్ధికి, అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటానికి మరి అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఏదైతే లక్ష్యంతో పనిచేస్తుందో ఆ లక్ష్యాలన్నీ కూడా రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో నెరవేరాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాం.